గత 23 సంవత్సరాలుగా హాత్వే బ్రాడ్కాస్టింగ్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుందన్నారు తెలుగు రాష్ట్రాల హాత్వే మేనేజర్ ప్రవీణ్ కుమార్. ప్రభుత్వం నిర్దేశించిన సూచనల మేరకు ముందుకెళ్తున్నామన్నారు. ఇక రవికాంత్ ప్రవీణ్ కుమార్ 55వ పుట్టినరోజు సందర్భంగా అమ్మా న్యూస్ యాజమాన్యం ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. ప్రవీణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అమ్మా న్యూస్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రవీణ్ కుమార్ కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ రావడంతో హాత్వే సేవలు నిలిచిపోతాయనే వార్తలు కేవలం అపోహలేనని ప్రవీణ్ కుమార్ కొట్టిపారేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా హాత్వే సేవలను నిరంతరం కొనసాగిస్తామని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మరి ఈ రోజు గత 23 సంవత్సరాల నుండి కూడా హాత్వే సంస్థలో ఒక ఎంప్లాయీగా జాయిన్ అయి ఈ రోజు ఈ ఉమ్మడి రాష్ట్రాలు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం నుండి మొదలుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అధిపతిగా ఉంటూ ప్రతి ఒక్క ఎంప్లాయీని మా ఇంటికి పెద్దన్ననే కాకుండా ఎంప్లాయీస్ కూడా అందరికి కూడా ఉన్నా అంటే నేను ఉన్నా అని అందరికీ కూడా ప్రతి వేళలా ఈ రోజు ఈ సంస్థను ఈ యొక్క వివిధ రాష్ట్రాల్లో విస్తరింపజేయడానికి ముఖ్య కారకుడైనటువంటి మా ప్రియతమ అన్న వారి యొక్క జన్మదిన వారికి ఇవాళ 55వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ట్రాయ్ గాని టీడీసైడ్ గాని విధించిన నిబంధనలను తూచా తప్పకుండా అనుసరిస్తూ మన్నికైన సేవలను ప్రసారాలను వీక్షకుని వరకు అంటే ప్రేక్షకుని వరకు తీసుకెళ్లే దీంట్లో మేము ఎప్పటికీ నంబర్ 1 అగ్రగామిగానే నిలబడ్డాము. ముందుకు కూడా ఈ సేవలను విస్తరిస్తూ అంటే ఇక్కడ వచ్చిన కొద్దిగా ఈ ఇయర్ లో కొద్దిగా చేంజ్ అనేది NTO 3 అనేది కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిగా మాకు అంటే మనం మెయిన్ కావడానికి అంటే బ్రాడ్కాస్టర్ గానీ మిగతా వాళ్ళు కానీ సర్వైవల్ గురించి కొద్దిగా తప్పని పరిస్థితులలో కొద్దిగా మన ధరలను కూడా అంటే కనీస ధరలను మినిమం దీంట్లో ఎంత మనం చేసుకోగలుగుతాము మన సర్వైవల్ గురించి అనే విషయంలో కొద్దిగా మనం చేయాల్సి వచ్చింది NTO 3 అనేది. అది కూడా అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుకూలంగానే మనం చేయాల్సి వచ్చింది. కొద్దిగా ఇక్కడ మనం ప్రేక్షకులను ఇబ్బంది పెట్టిన వాళ్ళమైన దీంతో వారు అన్యదా భావించొద్దని చెప్పి దీంట్లో ఎల్లవేళలో వాళ్ళకి ఇచ్చిన సర్వీసెస్ ను దృష్టిలో పెట్టుకొని మా ఈ దీన్ని సమర్థించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఇక్కడ అంటే ప్రతి ఇంట్లో ఎంటర్టైన్మెంట్ అనేది అంటే మినిమం ధరలో మనకు చేరవేసే సాధనం ఏదైనా ఉందనంటే మాత్రం కేబుల్ టీవీ అనే విషయంలో మరి ఈ రోజు గత 23 సంవత్సరాల నుండి కూడా హాత్వే సంస్థలో